ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీ మాత్రం ఏ ప్రెగ్నెన్సీ అయినా తీసుకోవడం మంచిది కాదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా తీయించుకోవద్దు. నీకు వద్దా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ పాటించుకో. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీస్తే 90%కి ఏం కావట్లేదు, బాగానే ఉంటుంది, మళ్ళీ వేరే ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఒక 10%లో మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఏం ప్రాబ్లమ్స్? ఫిజికల్గా కాదు, మెంటల్గా గిల్ట్ ఫీల్ అయిపోతున్నారు. నేను ఒక బిడ్డని తీయించేసేసుకున్నా, మళ్ళీ వస్తుందో రాదో. చాలా అట్లాంటి వాళ్ళు వస్తుంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆ గిల్టో ఆ భయమో పోతే, ఆ ఆలోచన వదిలిపెడితే ఇది వస్తుంది. అది లేనంత వరకు వాళ్ళకి రావట్లా. కొంతమందికి, ఒక అమ్మాయికి నాకు తెలిసి ఇప్పుడు ఆమెకి 40 years పైన అయిపోయింది, మధ్యలో వచ్చేది. అమ్మాయి చెప్పింది, నాకు ఆ టైంలో ఎవరు చెప్పడానికి లేదు, ఈ ప్రెగ్నెన్సీ తీయించుకోవద్దు అని నాకు ఎవరైనా ఒక్కరు చెప్పినా నేను ఆగిపోయి ఉంటా. బాగా గమనించండి. అంటే అది ఎట్లా ఉంటుందంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఏదో ఉంది, కానీ నీ చేతికి ఉండేది నువ్వు జారవిడుచుకున్నావు, మళ్ళీ నీకు రాలేదంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. రాకుండా ఉంటే అది వేరే విషయం. వచ్చిపోయిన తర్వాత ఆ గిల్ట్ అనేది అది వాళ్ళని బాగానే తినేస్తుంది. స్ట్రెస్ గురి అయిపోతారు. గిల్ట్, నేను తప్పు చేసేసానే. దానివల్ల ఏమవుతుంది? స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయితే పీరియడ్స్లో ప్రాబ్లం. ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దీంట్లో నుంచి బయట రాకుండా పోతారు. బయట రాకుండా పోయినప్పుడు మీకు ట్యూబ్ లైట్ అన్నీ బాగా చేసుకొని స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లా ఎలాగదో అట్లా ఆ ట్రీట్మెంట్ ఉపయోగం లేదు. దాని గురించి మామూలుగా ఇది గమనించడం మొదలుపెట్టాం. ఒక అమ్మాయికి ఇట్లనే ఒక బిడ్డ ఉండింది. తర్వాత రెండో ప్రెగ్నెన్సీ ఆమె వద్దని తీయించేసుకునింది. తర్వాత వచ్చినప్పుడు బాగా అన్ని టెస్టులు చేసినా బాగానే ఉంది. ఆమె వాళ్ళ అత్తగారు ఇద్దరు బాధపడేవాళ్ళు. అన్నీ బాగానే ఉందేమ్మా అంటే బాగా ఈ గిల్ట్ ఉంది అనేది గమనిస్తున్నాను, కానీ నాకు అది తెలియదు అప్పుడు. తర్వాత ఒకరోజు ఆమె ఏంటంటే సివియర్గా వామిటింగ్ మోషన్స్తో వచ్చింది. వచ్చి అడ్మిట్ అయ్యి సలైన్ అంతా పెట్టుకునింది, పోయింది. పోతే అదే ఆ పక్కన ప్రెగ్నెన్సీతో వచ్చేసింది. అప్పుడు ఏం నీకు అన్ని ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రాలేదు, ఇప్పుడు ఈజీగా వచ్చేసింది అంటే ఆమె అనింది. నాకు అప్పుడు వామిటింగ్ మోషన్స్ వచ్చినప్పుడు అట్టే అనుకున్నాను, అబ్బా నాకు బిడ్డ వద్దు, ఏమొద్దు, నా ఆరోగ్యం బాగుంటే చాలు. ఎంత అవుతుందా అంటే నాకు బిడ్డని గురించిన అప్పుడు వరకు ఏమైంది, ఆ గిల్ట్ మోస్తూ ఉండింది. నేను నా బిడ్డని తీయించేసుకున్నాను, అందుకని నాకు రావట్లేదు. ఇప్పుడు నాకు బిడ్డనే గురించే వద్దు, ఏం వదిలేసినప్పుడు దాని పని అది చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అర్థం అవుతుంది కదా. సో అది తెలిసినప్పటి నుంచి ఇట్లా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నాము, ఆ గిల్ట్ పోయేటట్టు. ఆ గిల్ట్ ఎప్పుడు పోతుందో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఒక ఆమె కూడా అట్లనే దాని తర్వాత ఒక బిడ్డ తర్వాత అబార్షన్ చేసుకునింది. ఆమెకి బాధ, కానీ వాళ్ళ భర్తకి అది తెలియదు. వాళ్ళ భర్త ఏముందిలే ఒకసారి చేస్తే ఏమి, కానీ ఈమెకి మాత్రం నేను అది చేసేసాను. నేను వాళ్ళ భర్తకి కూడా చెప్పినాను, ఈ బాధ నువ్వు వదిలిపెట్టాయి, నువ్వు తెలియకుండా అప్పుడు చేసుకున్నావు, కానీ ఇప్పుడు దాని గురించి బాధపడడం మానేసి నీ దేవుడికి దండం పెట్టు. దేవుడు ఇది నీకు కావాలని చేయడు, కానీ నువ్వు దేవుడికి చెప్పుకొని నేను తప్పు చేశాను, నేను ఇంకా అది చేయను. మనసులో నీకు అది గిల్ట్ పోవాలి, పోతే నీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నెల వచ్చిందమ్మాయి, నేను బాగా చెప్పేసుకున్నాను, నాకు ఇప్పుడు బాధ లేదు. ఓకే, బాధ లేదంటే ఇంకా టెస్టులన్నీ ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకా మిగిలినది చేసిన తర్వాత 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ డెలివరీ అయింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ హస్బెండ్కి అర్థమైంది, ఆ ఎమోషన్ అనేది అంత ప్రెగ్నెన్సీ రావడానికి, అది రాకుండా పోవడానికి కూడా ఆ హార్మోన్స్ అట్లా పనిచేస్తుంది అనమాట. అందువల్ల మనం ఫ్యామిలీ ప్లానింగ్ అని అనుకునే దాంట్ని కూడా మనం ఏంటంటే
దాన్ని ఏదో ఒక తప్పు చేస్తున్నట్టు, దానివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందో అనుకున్నట్టు వాడద్దు. అదవుతుందా? ప్రెగ్నెన్సీ రావడాన్ని ఎవ్వరు ఆపలేరు. మీ హస్బెండ్ ఆపలేరు, మీరు ఆపుకోలేరు, ఎవరు. కేవలం ఆ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ ఒకటే ఆపుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే దాని ఒక్కని ఏంటి, ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మన అంతకుముందు అమ్మాయిలు చదువుకోకూడదు, చదవడం ఎట్లా అన్నారు, తర్వాత ఉద్యోగం చేస్తే ఎట్లా అన్నారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఉద్యోగానికి పోతున్నారా లేదా? పోతున్నారు. ఉద్యోగాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుందా లేదా? ఉంటుంది. ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి, మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తుంది, మళ్ళీ బిడ్డను కనాలి, బిడ్డను చూసుకొని ఆఫీస్కి పోవాలి. చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. దానివల్ల ఈ లోటుపాటులు ఉన్నా కూడా ఏది బాగా ఉంటుంది మనకేంది, ఆర్థికంగా ఫ్యామిలీని చూసుకునేదానికి అవుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఈ చిన్న ఇబ్బందుల్ని వాళ్ళు పెద్ద లెక్క చేయటం లేదు. ఆ చిన్న ప్రాబ్లంనే పెద్దది చేస్తే వాళ్ళు ఉద్యోగానికి పోరు. అట్లనే ఇక్కడ కూడా ఒక్కొక్క ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్కి ఒక్కొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ అదేం చేస్తుంది, మనకి ప్రెగ్నెన్సీ రాకుండా పోస్ట్పోన్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఒక ఫ్రెండ్ లాగా మనం చూస్తే దాని గురించి గిల్ట్ లేకుండా ఒక స్నేహభావంతో దాన్ని తీసుకునేటప్పుడు దానివల్ల మనకి సగం ప్రాబ్లం ఉండదు. ఏమైనా ఉన్నా కూడా అది ఈజీగా మనం దాన్ని ఓవర్కమ్ చేసేయచ్చు. ఇది మనం తెలుసుకోవాలి. సో మనకి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ రెండు అన్నాం, ఒకటి పర్మనెంట్, ఒకటి టెంపరీ. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఏంటంటే ఐడియల్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ అని ఉంది, కాంట్రసెప్టివ్. ఐడియల్ కాంట్రసెప్టివ్ అంటే అది సింపుల్గా ఉండాలి, ఈజీగా యూస్ చేసేటట్టు ఉండాలి, చాలా ఎఫెక్టివ్గా, ప్రెగ్నెన్సీనే రాకూడదు వాడేటప్పుడు. ఇంకోటి ఏంది, దానికి ఏం మెయింటెనెన్స్కి ఏం పెద్ద అవసరం ఉండదు, సూపర్విజన్ ఉండకూడదు. తర్వాత మనకి ఏమీ డాక్టర్ సూపర్విజన్ ఎక్కువ అవసరం లేకుండా సేఫ్గా మనం కూడా బాగా హెల్తీగా ఉండేటట్టు ఉండాలి. అంటే ఏది కూడా ఏ ఒక్కదానికి కూడా అన్నీ లేదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది, కొన్ని డిసడ్వాంటేజ్ ఉంది. అందుకని మన ఫ్యామిలీ ప్లానింగ్ మెథడే పాటించకపోతే మనం ఇట్లా సఫర్ అవుతాం. మనకేం కావాలి అనేది మనం చూసుకోవాలి. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఏమేమి ఎట్లా పనిచేస్తాయి అనే దాని గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇది గర్భసంచి, యూట్రస్ అంటాము. ఇది ఓవరీ, అండాశయం. ఇది ట్యూబ్స్. ప్రతి నెల ఇక్కడ ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది. ట్యూబ్ దీన్ని తీసుకొని వస్తుంది అన్నమాట. గర్భసంచిలో ఇంప్లాంటేషన్ అంటారు. ఈ రెండు కలిసి దాన్ని ఫలదీకరణ అంటాము. పిండంగా ఏర్పడుతుంది. ఆ పిండం ఇట్లనే వచ్చి గర్భసంచిలో అతుక్కొని బిడ్డగా మారుతుంది. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్లో పర్మనెంట్ అంటే ఏంటి, ఈ ట్యూబ్ని ఇట్లా కట్ చేయడం ట్యూబెక్టమీ అంటాము. తర్వాత ఈ అండం పెరుగుదలని ఆపడంని ఓవులేషన్ సప్రెషన్ అంటాము. ఇంకోటి ఈ ఫెర్టిలైజేషన్ని ప్రివెంట్ చేయడం ఓవులేషన్ చేసి. ఇప్పుడు మనం బ్యారియర్ మెథడ్స్ని చూడబోతున్నాం. బ్యారియర్ మెథడ్స్లో ఒకటి మెకానికల్ అండ్ కెమికల్. మెకానికల్లో కాండమ్స్. ఈ కాండమ్స్ ఏమంటే దీనిలో డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతుంది, స్లిప్ అయిపోతుంది, అప్పుడు సెమెన్ స్పిల్ అవుతుంది. ఇంకోటి కొంతమందికి సెక్షువల్ ప్లెజర్ అడిక్వేట్గా ఉండదని చెప్తారు. ఎవ్రీ టైం యూస్ చేయాలి, అది ఇక్కడ దీంట్లో. ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని టైం ఒక టైం వాడకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చేసేయచ్చు. అట్లనే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈజీగా ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్పుడు వాడచ్చు. తర్వాత అకేషనల్ కాంటాక్ట్, ఇన్ఫ్రీక్వెంట్గా ఎప్పుడైనా ఒక క్యాజువల్ కాంటాక్టే ఉంటుంది. అటువంటి టైంలో ఇది వాడేదానికి యూస్ఫుల్గా ఉంటుంది. వెరస్ ఓరల్ పిల్స్ అంటే నువ్వు ఎప్పుడు ఒకసారి ఉన్నా కూడా నెల పొడుగుట వాడాల్సి వస్తుంది. ఇది అప్పటికప్పుడు వాడితే సరిపోతుంది. ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కానీ పెల్విక్ ఇన్ఫెక్షన్ అటువంటిది రాదు. దీనికి ఫెయిల్యూర్ రేట్ 14%. అంటే దీన్ని 100 women years అని చెప్తారు, దానికి 14% ఉంటుంది.
కానీ కాండమ్ని కరెక్ట్గా కన్సిస్టెంట్గా ఎవ్రీ టైం వాడితే 3% ఫెయిల్యూర్ రేట్. కన్సిస్టెంట్గా వాడడంలో లేదంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం కాండమ్స్ వాడినప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతుంది, సెమెన్ స్పిల్ అయినప్పుడు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వాడుకోవాలి, అది మళ్ళీ చెప్తాం. సో ఈ ఫీమేల్ కాండమ్స్ అని ఉంటుంది, ఇది ఫీమేల్ కాండమ్ అనమాట. ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇది ఎక్కువగా వాడట్లేదు. ఇంకోటి వెజైనల్, దీంట్లో ఇది వెజైనా. సో ఇక్కడ వచ్చి మనం క్రీమ్స్, కెమికల్ కాంట్రసెప్షన్ ఏంటంటే జెల్లీస్, ఫోమ్ ట్యాబ్లెట్స్. దానికి కొంచెం కామన్గా ఉండేది టుడే అనేది వెజైనల్ స్పాంజ్, నానోజైలాన్ 9 అని చెప్తారు దానిలో ఉండే కెమికల్. ఈ కెమికల్ కాంట్రసెప్టివ్స్ ఇదేంటంటే ఈ కాంటాక్ట్కి, సెక్షువల్ కాంటాక్ట్కి ఒక 5-10 minutes బిఫోర్గానే ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే హై అప్ వెజైనాలో పోతేనే ఇది యూస్ఫుల్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇదేం చేస్తుంది, స్పర్మ్స్ని ఇమొబిలైజ్ చేస్తుంది లేదా కిల్ చేస్తుంది. కాబట్టి మనం అంత హై అప్ ఇక్కడ ఉండాలి, ఉంటేనే ఇది పనిచేస్తుంది. లేకపోతే ఇక్కడ ముందుగానే పెట్టేసినాం అనుకో, ఇది దాటుకొని సెమెన్ రిలీజ్ అయితే ఒక్కొక్కసారి అది ఎఫెక్టివ్గా ఉండదు. తర్వాత యూస్ చేసిన 6 hours తర్వాతనే దాన్ని రిమూవ్ చేయాలన్నమాట. అప్పుడే ఈ కెమికల్స్ ఈ స్పర్మ్ని కిల్ చేసి లోపలికి పోనివ్వకుండా చేస్తుంది. సో దీనికి ఫెయిల్యూర్ రేట్ 10%. తర్వాత రిథమ్ మెథడ్ అని ఉంది. రిథమ్ మెథడ్ అంటే ఏంటంటే మామూలుగా రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఇది 12 to 18 days వరకునే మనకి ఎగ్ డెవలప్మెంట్ అయ్యే టైం అనమాట. సో ఆ టైంలో మనకి ప్రెగ్నెన్సీ వస్తుందని మనం అప్పుడు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసేది, కాంటాక్ట్ అవాయిడ్ చేయమని చెప్తారు. దీనికి ఫెయిల్యూర్ రేట్ 20 to 30%. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి, ఈ ఫీడింగ్ ఇస్తారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఆ తల్లులకి, అటువంటి వాళ్ళకి ఇది పనికి అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఎందుకంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. కాయిటస్ ఇంటరప్టస్ అంటే ఏంటంటే ఇది సెమెన్ ఇజాక్యులేట్ అవ్వక ముందే విత్డ్రాయల్ చేయడం అనమాట. దీనికి 20%. ఇదంతా అంత పాపులర్ కాదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాక్టేషనల్ అమెనోరియా అని చెప్తాం. బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నప్పుడు పీరియడ్స్ రాదు చాలామందికి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది పూర్తిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళకి 3 months తర్వాత నుంచి ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ కాంట్రసెప్టివ్ వాడాలంటే 3 months తర్వాత వాడచ్చు. ఒకవేళ ఫీడింగే ఇవ్వట్లేదు లేదా పార్షియల్గా కొద్దిగా ఇచ్చి కొద్దిగా బయట ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకు 3 weeks ఆఫ్టర్ డెలివరీనే ఇంకొక ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ని వాడుకోవాలి. సో ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నారు, అమెనోరియా అంటే పీరియడ్సే రావట్లేదు, అటువంటి వాళ్ళకు 6 months లోపల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ, ఎందుకంటే less than 2%. ఇది న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ అంటారు బ్రెస్ట్ ఫీడింగ్ని. కానీ దాంట్లో కూడా 1 to 10% రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అందుకని మనం ఫుల్ ప్రూఫ్గా ప్రెగ్నెన్సీనే రాకూడదన్నా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నప్పటికీ ఇంకొక మెథడ్, వేరే మెథడ్ మనం వాడాలి. కామన్గా వాడడం అంటే మనం కాండమ్స్ యూస్ చేసుకోవడం, ఇంజెక్టబుల్స్ లేదంటే ఐయుసిడి, ఈ 3 ఈ టైంకి ప్రిఫరబుల్. అట్లనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఒక బిడ్డ కూడా లేదు, అటువంటి వాళ్ళు ఓరల్ పిల్స్ కానీ కాండమ్స్ యూస్ చేసుకోవడం సేఫ్, ఎందుకంటే ఇంకో బిడ్డ కావాలన్నప్పుడు పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మూడోది మనం ఐయుసిడి అని చెప్తాం, ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్. దీంట్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. సో దీన్ని కాపర్ 380A అని చెప్తారు. ఇది మల్టీలోడ్ 250. సో దీంట్లో కూడా ఏం చేస్తుందంటే ఈ కాపర్ టీ 200B అంటే 3 yearsకి ఒకసారి మార్చాలి. ఈ టీ పోర్షన్ వచ్చి కరెక్ట్గా పోయి ఈ గర్భసంచిలో అమరిపోతుంది. సో దీన్ని చూసుకొని వేసిన తర్వాత కూడా పొజిషన్ బాగుందా అనేది స్కాన్లో చెక్ చేసుకొని అప్పుడు మనం ఫాలో అప్ చేసుకొని 3 monthsకి ఒకసారి అట్లా చెక్ చేసుకొని ఉన్నప్పుడు ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పుడు లూప్ వేస్తే తీసేయాలి అంటే ఇదే సేమ్ థింగ్, కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అట్లా ఏమైనా ఉన్నప్పుడు మనం తీసేయాలి. దీనికి వచ్చి ఫెయిల్యూర్ రేట్ ఏంటంటే కాపర్ టీ 380కి వచ్చి 0.8%, అదే మెరీనాకు వచ్చి 0.2%. సో ఈ మెరీనా అండ్ కాపర్ 380Aని 3rd generation ఐయుసిడి అంటారు.
దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి చాలా ఎఫికసీ, ఎందుకంటే <1% దానికి వచ్చే ఫెయిల్యూర్ రేట్. ఇది వచ్చి లాంగ్ డ్యూరేషన్ యూస్ 5 years 7 years 10 years అట్లా యూస్ చేసుకోవచ్చు. కానీ ఏ కాపర్ టీ అయినా కూడా ఈ 5 years అయిపోతే ఏ ప్రాబ్లం లేకపోతే అవసరమైతే మార్చుకోవడం మంచిది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని ఎక్స్పల్షన్ రేట్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ లూప్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ కాంట్రసెప్టివ్ బెనిఫిట్ అంటారు. ఇప్పుడు కొంతమందికి 40-45 ఉంటుంది, అప్పుడు బ్లీడింగ్ ఉంటుంది, అదర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, అట్లా ఉన్నప్పుడు ఈ హిస్టెక్టమీకి పోకుండా ఈ మెరీనా లూప్ని వేసుకుంటే మనకేమి పీరియడ్స్ అనేది కంట్రోల్ అవుతుంది, స్లోగా వాళ్ళు మెనోపాస్కి జారుకుంటారు. తర్వాత ఒక్కొక్కసారి ఈ గర్భసంచిలో అడిషనల్ లైసిస్ అని ఉంటుంది, అతుక్కొని ఉంటుంది. అతుకులు తీసిన తర్వాత మళ్ళీ అతుక్కోకుండా ఉండేదానికి టెంపరీగా ఈ ఐయుసిడిని వేసేస్తారు. తర్వాత ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్, ఓసిపి అని చెప్తాం. దీంట్లో ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటుందన్నమాట. సో ఇది చాలా కామన్గా కూడా పిల్స్ అని చెప్తుంటారు. ఇది ఎవరికి అంటే ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదనే వాళ్ళు వాడచ్చు. పీరియడ్ అది డెలివరీ అయ్యి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో ఇది అవాయిడ్ చేయమంటాము, ఎందుకంటే ఇది లాక్టేషన్ మిల్క్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. ఇది ఎట్లా అంటే ఫస్ట్ డే నుంచి లేదంటే 5th day లోపల నుంచి ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. డైలీ వేసుకోవాలి, అయితే ఒక్కరోజు కూడా ఆపకుండా వీలైనంత వరకు ఒకే టైంలో తీసుకోవాల్సి అనమాట. ఇప్పుడు మనకి మార్నింగ్ అయితే హడావడిగా ఉంటుంది, నైట్ అయితే మనం నిదానంగా వాడుకోవచ్చు, మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు, కానీ ఒక్కరోజు కూడా ఆపకూడదు. ఒకవేళ ఒకరోజు ఆపితే ఎప్పుడు గుర్తుకొస్తుందో ఆ రోజు తీసేసుకొని తర్వాత కంటిన్యూ చేసుకోవడం ట్యాబ్లెట్. 2 tablets మిస్ అయిందనుకో నెక్స్ట్ 2 ఒక 2 రోజులు వాడాలి. కాకపోతే ఆ 1 weekకి వచ్చి మనకి వేరే ఫ్యామిలీ ప్లానింగ్ కాండమ్స్ ఏదైనా వాడుకోవాల్సి వస్తుంది. 2 tablets కంటే ఎక్కువ వాడారంటే ఆ సైకిల్ అది ఫ్యామిలీ ప్లానింగ్ బెనిఫిట్ మనకి ఉండదు. సో అది మనం చూసుకోవాలి. ఫాలోఅప్ ఎట్లా అంటే 3 monthsకి 6 monthsకి ఇయర్లీ వన్స్ అట్లా. మన మెయిన్ ఏంటంటే వెయిట్, బీపీ అది చెక్ చేసుకొని వెయిట్ ఏమైనా పెరుగుతున్నారా అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్ కాంట్రసెప్టివ్ పిల్స్లో వెయిట్ గెయిన్ అనేది తక్కువ, లేకపోతే వెయిట్ గెయిన్ అనేది బాగుంటుంది. ఎప్పుడు మనం ఈ పిల్స్ని ఆపాలి? కొంతమందికి సివియర్ హెడేక్, విజువల్ డిస్టర్బెన్స్, చెస్ట్ పెయిన్, తల తిరగడం అట్లా ఏమైనా, లేదంటే కాళ్ళు నొప్పి, క్రాంప్స్ లాగా, వెయిట్ బాగా పెరగడం, డిప్రెషన్ వస్తుంది. ఒక్కొక్కసారి సర్జరీస్ ఏమైనా ఆపరేషన్ చేసుకోవాలంటే 6 weeksకి ముందుగానే ఈ ట్యాబ్లెట్స్ ఆపేసేయాలి. తర్వాత దీనివల్ల ఎంతకాలం ఇది వాడచ్చు? 3 to 5 years మనం సేఫ్గా వాడచ్చు. దీనికి ఫెయిల్యూర్ రేట్ వచ్చి 0.1%. ఇది కూడా హైలీ ఎఫికేషియస్. దీని బెనిఫిట్స్ ఏంటి? ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కాకుండా నాన్ కాంట్రసెప్టివ్ బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, అది రెగ్యులర్ చేసేదానికి అటువంటి టైంలో. తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, మెనరేజీ అని 50% అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత కడుపు నొప్పి పీరియడ్స్ అప్పుడు అది తగ్గిస్తుంది. పీరియడ్స్కి మధ్యలో పెయిన్ ఉంటుంది, ఓవులేషన్ పెయిన్ అనేది, దాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. తర్వాత చిన్న సిస్ట్ ఓవరీలో ఫంక్షనల్ సిస్ట్ అది తగ్గేదానికి కూడా ఇది 1 or 2 cycles 3 cycles ఇది పెడుతుంటాం, బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ యూస్ ఏంటంటే కొన్ని క్యాన్సర్స్ని, ఈ ఓవేరియన్ క్యాన్సర్, ది ఎండోమెట్రియల్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ ఇవి తగ్గిస్తుంది. ఈ క్యాన్సర్ బెనిఫిట్ ఎట్లా అంటే ఒక 6 months to 1 year ఈ ట్యాబ్లెట్ వాడినా కూడా ఆపిన తర్వాత 10 to 15 years ఆ బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో అందుకని అవసరమైతే ఓరల్ పిల్స్ కరెక్ట్గా డాక్టర్ పర్యవేక్షణలో ఎట్లా వాడాలి, ఎవరు వాడాలి అనేది మనం చూసుకొని వాడడం. దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, కొంతమందికి ఈ వామిటింగ్స్ అట్లా ఉంటుంది, మైల్డ్గా ఉంటే. ఇప్పుడు హెడేక్ ఎక్కువ ఉంది, మైగ్రేన్ ఉండే వాళ్ళకి ఇది అసలు ప్రిస్క్రైబే చేయము. కొంతమందికి ఈ కాళ్ళు వాపు, నొప్పి అట్లా ఏమైనా ఉండిందంటే వెంటనే రిపోర్ట్ చేయమంటాము. ఎక్కువ వెయిట్ గెయిన్ పోతున్నారు అట్లాంటి టైంలో ఆపేస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే
పోస్ట్ పిల్ అమెనోరియా అని ఒక కండిషన్. అంటే 6 months అయిపోతే కూడా పీరియడ్స్ రాదు ట్యాబ్లెట్ ఆపిన తర్వాత. ఆల్రెడీ కొంతమందికి ఇర్రెగ్యులర్, అందరికీ ఇది రాదు, లెస్ దెన్ 1% వస్తుంది. దీనికి వెయిట్ చేయాలంతే, ఓపిక్గా రియాష్యూర్ చేసి ఇది ఏం కాదు, వెయిట్ చేయి, ఇది వస్తుంది అని చెప్తే ఇది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇది ఇంకొక ఇంపార్టెంట్ దీనివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ వీనస్ థ్రాంబోఎంబాలిజం అంటే రక్తనాళాల్లో వెయిన్స్లో గడ్డ కట్టడం అనమాట. సో అది ఎవరికి ఎక్కువ ఉంటుంది? యూజువలీ మనకి వెస్ట్ ఈ యూరోపియన్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మనకి తక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ బీపీ ఉండేవాళ్ళు, షుగర్ ఉండేవాళ్ళు, వెయిట్ ఉండేవాళ్ళు, 35 years అబవ్ ఉండేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కానీ దీన్ని రాకుండా మనం ప్రివెంట్ చేయాలంటే ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు అదే చెప్తాం, వాటర్ బాగా తాగడం, వాటర్ లిక్విడ్స్ బాగా తీసుకోవడం, మూమెంట్ ఎక్కువగా గమ్ముగా కూర్చొని సెడెంటరీగా ఉండొద్దు అనేది చెప్తామన్నమాట. అది దీనికి ప్రివెన్షన్. నెక్స్ట్ ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్. కొంతమందిలో ఏంటంటే హెడేక్ ఉంటుంది, వెయిట్ గెయిన్ కొంతమందిలో ఇది వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇది ఏంటంటే కొంతమంది ట్యాబ్లెట్ ఆపినా ఒక్కొక్కసారి 1 or 2 years వరకు పీరియడ్స్ రాదు. దీంట్లో ఏం చేయబడలా, జస్ట్ వెయిట్. అంటే ఆ ఎఫెక్ట్ ఎండోమెట్రియంని ఇది ఏం చేస్తుందంటే సప్రెషన్ చేసేస్తుంది, ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్నెస్ని బాగా తగ్గిస్తుంది. సో ఎఫెక్ట్ పోయి మళ్ళీ ఎండోమెట్రియల్ లైనింగ్ పెరిగి వచ్చేదానికి టైం ఇవ్వడం. ఈ టైంలో మనం టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉంటే దాని పట్టికి అది వస్తుంది. చాలాసార్లు ఇట్లా ఒకరు ఇద్దరు ఇట్లా అయినప్పుడు మనం అది వాళ్ళకి ఆ టెన్షన్ తగ్గిపోతే వాళ్ళు ఫ్రీగా ఉండి తర్వాత మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ వస్తుంది. కానీ అది ముందుగానే అందుకనే ఇంజెక్షన్ వేసేటప్పుడు ఇది నీకు ఇట్లా వచ్చే అవకాశం ఉంది, దానివల్ల నీకేం పర్వాలేదు అని అనుకుంటే దాని గురించి వాడచ్చు. ఇప్పుడు నాకు తెలిసి ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆమె ఏం చేస్తుంది, నాకు ఈ ఇంజెక్షనే కావాలి, ఎందుకంటే చాలా బిజీ, ఎక్కడ ఆమెకి టైం ఉండదు. నేను ట్యాబ్లెట్ వేసుకోవడం లూప్ అంతా నాకు భయం, ఇంజెక్షనే వేసుకునింది. సో అట్లా కొంతమంది ఉంటారు. ఆమెకి పీరియడ్స్ రాలేదంటే ఇంకా బెస్ట్, నాకు రాకపోయినా లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి అట్లా కొంతమందికి, అంటే అందుకనే ఎవరెవరి నీడ్స్ ఏంటి అని చూసుకొని దానికి తగ్గట్టు మనం ఆ కాంట్రసెప్టివ్ చాయిస్ మనం డిసైడ్ చేయాలన్నమాట. తర్వాత కొంతమందికి ఈ ట్యాబ్లెట్ వాడిన, ఈ కాండమ్స్ యూస్ చేసిన ఒక్కొక్కసారి ఏమవుతుంది, లేదా ప్రొటెక్షన్ ఏం తీసుకోకుండా కాంటాక్ట్ ఉండిపోతారు. అప్పుడు వెంటనే మనకు ప్రెగ్నెన్సీ వద్దు, ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అని ఐపిల్ అని మీరు వినుంటారు. సో ఇదేంటంటే లీవోనార్జస్, దీంట్లో హార్మోన్స్ ఉంది, యాంటీ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది, ఐయుసిడీస్ ఉంటుంది. ఇది ఐయుసిడి అంటే కాపర్, ఈ ఐయుసిడి చేస్తారు. ఈ ట్యాబ్లెట్లో వచ్చి ఈ ఐపిల్ అనేది లీవోనార్జెస్ట్రల్. ఈ ట్యాబ్లెట్ 0.75 mg ఒకటి వెంటనే తీసుకోవడం, నెక్స్ట్ 12 hours తర్వాత ఒకసారి తీసుకోవడం. ఇది ఫెయిల్యూర్ రేటు 0 to 1%. ఇంకొకటి వచ్చి ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్, ఎనీ కాంబినేషన్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ 2 tablets తీసుకోవడం, తర్వాత 12 hours తర్వాత ఇంకో 2 tablets తీసుకోవడం. ఇది వచ్చి 72 hours లోపల మనం యూస్ చేయాలన్నమాట, 0 to 2%. మూడోది మిఫిప్రెస్టోన్ అనేది, ఇది యాంటీ ప్రొజెస్ట్రాన్, అది వచ్చి 0.6%. కాపర్ ఐయుసిడి కూడా యూస్ చేసుకోవచ్చు. విదిన్ 5 days ఆఫ్ కాంటాక్ట్ చేయాలి, 0.1% ఇది. ఇది ఎట్లా పనిచేస్తుందంటే ఈ ఇంప్లాంటేషన్ని ప్రివెంట్ చేస్తుంది. కొంచెం ఎర్లీగా ఉంటే ఫర్టిలైజేషన్ కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. అంటే ఎర్లీ ఇన్ ద సైకిల్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సైకిల్ ఉంటే ఈ ఫర్టిలైజేషన్ని ప్రివెంట్ చేస్తుంది. తర్వాత అంటే ఇంప్లాంటేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఈ ఒకవేళ ఏమైనంటే ఈ హార్మోన్ ల్యూటియలైసిస్ చేస్తుంది, అందువల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత పర్మనెంట్ మెథడ్స్లో మనం అనుకున్నాము మగవాళ్ళకి వ్యాసెక్టమీ, ఇది 0.15% ఫెయిల్యూర్ రేట్. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఇది ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఓపీ ప్రొసీజర్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఇంకోటి మనం కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బిడ్డలు కావాలి అంటే రీఆపరేషన్ చేస్తే అనస్టమోసిస్ కూడా సక్సెస్ రేట్ 50% ఉంటుంది అన్నమాట.
అదే ఆడవాళ్ళకైతే ట్యూబెక్టమీ చెప్తాము. ఇది 3 టైంలో చేసుకోవచ్చు. ప్యూర్పురల్ అంటే డెలివరీ అవ్వంగానే ప్యూర్పురల్ 1 or 2 డేస్లో ఇది చేసుకోవడం. రెండోది వచ్చి ఇంటర్వల్ ట్యూబెక్టమీ. ఇది 3 months ఆఫ్టర్ డెలివరీ, ఎనీ టైం 3 months ఆఫ్టర్ డెలివరీ అనేది ఇంటర్వల్ ట్యూబెక్టమీ. మూడవది కన్కరెంట్ ట్యూబెక్టమీ. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు వద్దు అనుకుంటారు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంటుంది, అబార్షన్ చేస్తూ అప్పుడప్పుడు మనం ట్యూబెక్టమీ చేసేది కన్కరెంట్ ట్యూబెక్టమీ. ఇది ఓపెన్ ట్యూబెక్టమీ, ఓపెన్గా మామూలుగా ఆపరేషన్ చేసి చేయడం. అది పామిరాయిస్ మెథడ్ అని దాంట్లో చేసేది. దీంట్లో వచ్చి 0.1 to 0.3% ఫెయిల్యూర్ రేట్. లాప్రోస్కోపీ ద్వారా చిన్న అదే హోల్ వేసి కీ హోల్ సర్జరీ, ఈ ట్యూబ్ని రింగ్ వేసేసేది, ఇట్లా ముడేసేసినట్టు చేసేది. దీంట్లో కూడా <1%, 0.2 to 0.6% అనమాట. వాసెక్టమీ, ట్యూబెక్టమీ పిల్లలు అయిపోయిన తర్వాత చేసుకునేది. ముందు రావాలంటే ఈ పాయింట్స్, పెళ్ళికి అయ్యేది ఒక బిడ్డ కూడా లేదు అన్నప్పుడు మనకి ఓరల్ పిల్స్, కాండమ్స్ ఇది యూజ్ చేసుకుంటే బెటర్. ఇది జనరల్ గైడ్ లైన్స్. ఒక బిడ్డ ఉంది, స్పేసింగ్ వరకు కావాలి అంటే ఐయుసిడి, కాండమ్స్, ఇంజెక్టబుల్స్ ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఇది టెంపరీ అండ్ పర్మనెంట్ మెథడ్. మన ఏంటంటే ఇది అందరికీ ఇది ఒకటే రకం అనేది కాదు. ఇప్పుడు మనం ఏజ్కి ఒక్కొక్కసారి టీనేజ్ వాళ్ళకి ఒక రకం చూస్తాం, ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక రకం. సో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం కావాలి అనేది మనం సెలెక్ట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి అప్పుడు మనం ఇట్స్ టైలర్ మేడ్, అందరికి ఇది అనేది కాదు. సో అట్లా చేస్తేనే ఏమవుతుంది, వాళ్ళకి ఫెయిల్యూర్ రేట్ తక్కువ ఉంటుంది, వాళ్ళ కంప్లైంట్స్ బాగుంటుంది, వాళ్ళు దానివల్ల బాగా బెనిఫిట్ అవుతారు, ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ ఏంటి, వాళ్ళకి ఇంకో బిడ్డ కావాలా, వెంటనే కావాలా, లేట్ అయితే పర్వాలేదా, తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్, అదర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ వెయిట్ ఎట్లా ఉన్నారు, వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ట్యాబ్లెట్ అలర్జీ అట్లా ఏమైనా ఉందా అటువంటిది. తర్వాత వాళ్ళ సోషల్ నార్మ్స్ ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవడం అనమాట. సో అందుకని ఇది డిస్కస్ చేసుకొని వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని అప్పుడు మనం ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ తీసుకొని పాటిస్తే దానివల్ల మనకి సక్సెస్ అవుతాము, ప్రాబ్లం వచ్చేది అనేది చాలా తక్కువ ఉంటుంది.